వెల్కమ్ గాయ్స్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్. మనమైతే మైన్క్రాఫ్ట్ ఆడి చాలా రోజులైంది. మీరైతే షాక్ అవుతుండొచ్చు. నేనైతే ఇది షేడర్స్ పెట్టుకున్నాను. మీకు అర్థమవుతుండొచ్చు, ఇది వాటర్. టెన్షన్ కాకండి. ఆ వరల్డ్ అయితే నేను డిలీట్ చేసేసాను గాయస్, ఎందుకంటే ఇది షేడర్ వరల్డ్. ఓ ఏంటి ప్లేస్ మొత్తం నాకైతే నచ్చలేదు అబ్బా ఈ ప్లేస్ రియల్గా. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ అయితే క్రాఫ్ట్ చేసుకుందాం మనం. ఓకే, నేను వచ్చేసి షేడర్స్ పెట్టుకుందాం అనుకున్నాను. అప్పుడే పెట్టుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఆ వీడియోస్ పెట్టి మళ్ళీ షేడర్స్తో ఆడితే అంత బాగోదని మళ్ళీ ఇది పెట్టుకున్నాను. వేరే వరల్డ్లోకి వచ్చేసాను గాయస్, అందుకే ఆ వరల్డ్ డిలీట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇట్స్ చాలా బాగున్నాయి అబ్బాయి ట్రీస్. సాప్లింగ్స్ అయితే తీసుకున్నాం, యూజ్ అవుతుంది. దేనికి యూజ్ అవుతుంది అంటే మనం ట్రీస్ అయితే ప్లాంట్ చేసుకోవచ్చు మన సాప్లింగ్స్తోని. ఒక్క సాప్లింగ్ వచ్చింది గాయస్. మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ నైట్ అవుతున్నాయండి. రోజు ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది. సారీ, ఇది ఎందుకు పెట్టా. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్, ఓక్ ప్లాంక్స్, క్రాఫ్టింగ్ టేబుల్, స్టిక్స్. ఓకే, యాక్స్ అయితే తీసుకున్నాం ఒకటి. స్వాడ్ కూడా, స్వాడ్ ఎందుకంటే షీప్ దొరికితే వేసేసేదానికి. ఓకే, పిగ్ కాదు నాకు, షీప్ కావాలి. కవ్వు కూడా వద్దు. ఓకే గాయస్, మన లెక్క అయితే చాలా బాగుంది ఇవాళ. షీప్ ఎందుకంటే బెడ్ చేసుకోవడానికి. ఓకే, ఊల్ అయితే వచ్చింది. ఇంకా ఒక ఊల్ కూడా కావాలన్నమాట. వచ్చేస్తా, రాదు. ఇంకా 2 షీప్స్ అయితే మనకి కావాలి. ఓకే, చూస్తున్నాను షీప్స్ గురించి, దొరకట్లేదు. ఓకే గాయ్స్, ఓ ట్రీ చాలా పెద్ద ఉంది ఇది. ఓకే గాయ్స్, నాకైతే కనిపించింది ఇప్పుడు షీప్. ఇదైతే చంపేసింది షీప్ని. ఓ అవి డీస్పాన్. ఓకే, వచ్చింది, ఊలైతే వచ్చింది. ఓ ఏంటి గాయ్స్, అదేంటో ఎక్స్పీ అయితే మనకి పెరుగుతుంది. మనం డ్యూరబిలిటీ కూడా చూసుకోవాలి గాయస్, ఎందుకంటే ఇది వుడ్, చెప్పలేము. దీనికి మనం ఎంచాన్మెంట్ కూడా చేసుకున్నాం. అన్నీ త్వరలో రాబోతున్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే ఓకే గాయస్, మనమైతే వెళ్తున్నాం క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి. అక్కడ వెళ్ళే బదులు ఇక్కడ చేసుకున్నాం. క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, ఓ ప్లాంక్స్ అయితే లేవు మన దగ్గర. ట్రైన్ అయితే కట్ చేసుకున్నాం. యాక్స్. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నాం మనం. ఇక్కడ చాలు. ఓకే, ఇక్కడైతే ప్లేస్ చేద్దాం. నో బెడ్. ఓకే, బెడ్ అవ్వట్లేదు. ఓకే, ప్లాంక్స్ ఇంకొక ఊల్ కూడా కావాలి మనకి. ఓకే, తీసుకెళ్ళిపోదాం. ఇంకొక షీప్ అయితే దొరకాలి అంతే. నాకు ఈ బెడ్ అయితే వచ్చేస్తుంది. షేడర్స్ అయితే భలే ఉన్నాయి గాయస్, నాకైతే చాలా నచ్చినాయి. ఇప్పుడే కాదు సరేనా, షేడర్స్ రివీల్ అయితే ఇప్పుడే చేయాలనుకోవట్లేదు నేను. ఒక 10th ఎపిసోడ్లో చేద్దాం.
ఇక సీడ్ రివీల్ కూడా చేస్తాను, బట్ ఇప్పుడు కాదు, ఇక చూడాలి ఫ్యూచర్లో. ఒక్క షీప్ దొరకట్లేదు మనకి గాయస్. ఒక షీప్ షీప్ షీప్. ఓకే ఇక్కడైతే ఓకే వా, నేను షీప్ అనుకున్నాను గైస్. మరి ఇక్కడ మొత్తం త్రోని ఫారెస్ట్ ఉంది మనకు. గ్రీన్ ఫారెస్ట్ సైడ్ వెళ్ళిపోదాం మనం. అంటే చికెన్ మనకి చికెన్ ఫుడ్ కోసం అయితే అవసరం పడుతుంది. కనిపించిందబ్బా షీప్ నాకు. అరే ఓకే వస్తున్నాను. పారిపోతుంది. బ్రో ఓకే ఊళ్ళైతే వచ్చేసింది గాయస్ మనకు. నైట్ అయితే ఇంకా భయం ఉండదు, ఎందుకంటే జాంబీస్ వాళ్ళందరూ వస్తారు. మాబ్స్ నుంచి అయితే ఎస్కేప్ కావడానికి. ఇప్పుడు మనం స్టోన్ని కలెక్ట్ చేసుకుందాం. స్టోన్ని కలెక్ట్ చేసుకుందాం గాయస్. కింద అయితే స్టోన్ ఉంది, అయితే మనం పికాక్స్ చేసుకుందాం, ఎందుకంటే పికాక్స్తో త్వరగా వస్తుంది. స్టిక్స్ చేసుకుందాం. పికాక్స్ ఓకే వచ్చేసాయి. యాక్స్ నైట్ అయితే అవుతుంది, స్లీప్ వేసాను. బెడ్ చేసుకోలేదు కదా, మన దగ్గర ఉంది కదా క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే బెడ్ ఇంకొక ఓక్ ప్లాంక్ అయితే కావాలి అంతే. చాలా డార్క్ అయిపోతుంది. క్రాఫ్టింగ్ టేబుల్ ఏది బ్రో? ఓకే ఇక్కడ ఉంది, త్వరగా చేసుకోవాలి మనం. ఓ వచ్చేసాడు కూడా. ఓ జాంబీ నో గాయ్స్ షట్. ఓకే టార్చ్ కూడా చేసుకోలేదు నేను. ఓకేనా నీకు వీళ్ళు ఇంకో దగ్గర స్పాన్ చేశారా ఏంటి? అక్కడేనా? ఒక్క నిమిషం గాయస్. గాయస్ ఇప్పుడైతే కొంచెం క్లియర్గా కనబడుతుంది. ఇప్పటి వరకు నేను షట్. ఓకే మనమైతే సర్వైవ్ అవుతామా లేదా? వీడైతే వస్తున్నాడు స్కెలిటన్. ఓకే ఓకే వదలట్లేడు బ్రో వీడు. ఓ ఇక్కడ అయిపోయి త్వరగా అయితే అక్కడ క్రీపర్ ఉన్నాడు. ప్లీజ్ చాలా కష్టం అబ్బా సర్వైవ్ అవ్వడం నైట్. అరే ఇక్కడ బ్లాక్ ఉంది. క్రీపర్ అవుతున్నాడు. సీట్ వెళ్ళిపోవడం. పేలరా ఓకే
అరే స్పైడర్. స్టీవ్ వాస్ అలన్ బై స్పైడర్. కామెడీయా? ఓకే, ఇలా పార్క్ పోయే బదులు మనం బోట్ అయితే చేసుకుందాం. బోట్ చేసుకుని మార్నింగ్ అయ్యే వరకు బోట్లో అయితే సర్వైవ్ అవుదాం. మనకి గ్రౌండ్స్ ఉన్న కిందనో ఇంత పైనకి రాలేరు. ఓకే, we have to do boat. గ్రావెల్ శాండ్ బ్రో. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్. ప్లాంక్స్లో అయితే చేయాలి కదా. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ సరిపోతుంది. బోట్ ఓకే వస్తుంది. ఓకే, బోట్ అయితే ఓకే బ్రో, ఇక్కడే సర్వైవ్ అవుదాం. గాయ్స్ మనకైతే మూన్ ఇంకా అక్కడే ఉన్నాడు, కిందికి కూడా వెళ్ళట్లే. ఓకే, కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం. A few moments later. గాయ్స్ మనకైతే మార్నింగ్ అయితే అవుతుంది, చూడొచ్చు. ఇంకొద్దిసేపు అక్కడ సన్ అయితే ఉన్నాడు. సన్ ఇప్పుడే క్రీపర్స్ అయితే అక్కడే కనిపిస్తున్నాయి నాకు. ఓకే, అవి బ్యాంబూ. గాయస్ మన దగ్గర ఫుడ్ కూడా లేదు, ఫుడ్ తీసుకోవాలి. సన్ అయితే రైజ్ అయ్యాను. వెళ్దాం. టోటల్ ఇప్పుడు పని ఏం లేదు, ఇదే నేను తర్వాత వస్తాను నీ గురించి. బ్రేక్ అవ్వట్లా. ఓకే ఓకే గాయస్ మనం అయితే ఫుడ్ తీసుకోవాలి. ఇక్కడ అయితే బనీ ఉంది. ఫ్రాగ్, ఇది బనీ అనుకున్నాను. ఫ్రాగ్ నుంచి ఏమన్నా వస్తుందా? దీంతో పని అట్లా. ఓకే, స్వాడ్ కానీ యాక్స్ కానీ చేసుకున్నాం. ఓకే, అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు అలా మైండ్ క్రాఫ్ట్లో. మనం కేర్ఫుల్గా ఉండాలి. సాప్లింగ్స్ తీసుకోవాలి. మనం ఫామ్ అయితే పెట్టుకుందాం, మన ఫామ్. ఓకే, ఫుల్గా అయితే తీసేసాను ట్రీని. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్. స్టిక్స్ 4. ఓకే, ఓ ప్లాంక్స్ లేవా? ఓ ప్లాంక్స్ వచ్చినాయి. యాక్స్ కాదబ్బా, స్వాడ్. ఒక స్వాడ్, ట్యాక్స్, పికాక్స్. ఓకే చాలు. మనం డ్యూరబిలిటీ కూడా చూసుకోవాలి గాయస్. ఇప్పుడైతే ఏం మిస్టేక్ చేయొద్దు మనం. స్వాడ్. ఈ ప్లేస్ అయితే అస్సలు నచ్చలబ్బా నాకు, అస్సలు నచ్చల, అస్సలు. షువెల్ కూడా తీసుకోవాలి. ఇప్పటిదాకా మనం వచ్చిన ప్లేస్ ఏదబ్బా, కొంచెం గ్రీన్గా ఉండే కదా అది.
ఇక్కడ మనకి వీన్స్ అయితే ఉన్నాయి. ఓకే, మనం అయితే వచ్చేసాం. ఫోర్డ్ ఓకే, నా కోసమే ఉంది ఇక్కడ ఇది. ఓకే, ఒకటే షాట్. ఇలానే తినేయాలి ఇప్పుడు. రా చికెన్ ఏం చేయగలేం. ఇంకొక 2 హెన్స్ అన్నది దొరకాలి. ఓకే, షీపు. ఓకే, అది పోయింది. ఇంకొక షీప్ దొరికినా ఏం కాదు. ఇంకొక 2 షీప్ దొరకాలి. 2 షీప్స్ అయితే చూద్దాం, వెతకడానికి ట్రై చేస్తాను గాయస్. ఇక్కడైతే చికెన్ ఉంది. ఓకే, షీప్. షీప్ కావాలి. షీప్ నుంచి వూల్. బ్రో మనకి బ్లాక్ షీప్ అయితే దొరికింది. ఎందుకంటే కంబైన్ చేస్తే ఏమన్నా వస్తుందా? నాకు డౌటే. రాదు కదా, కావచ్చు బ్రో, రాదు కావచ్చు. ఇంకా 2 బ్లాక్ షీప్ అన్నా దొరకాలి. ఓకే, ఇక్కడ 2 షీప్స్ ఉన్నాయి. ఓకే, వావ్. ఓ, ఇది గ్రే షీప్ కావచ్చు. ఎస్. ఓకే, ఇంకొక షీప్ మాత్రమే నాకు దొరకాల్సింది. ఓకే, వెతుకుదాం. ఓకే, ఎఫ్పిఎస్ అయితే తగ్గుతుందబ్బా. ఓకే, దొరికేసింది 2. ఓకే, ఇప్పుడైతే బెడ్ అవుతుంది. బట్ దీన్ని కూడా కొట్టేద్దాం. ఓకే, మనం లెవెల్ 1కి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే చేసుకున్నాం బెడ్ని. వైట్ బెడ్. బెడ్ అయితే వచ్చేసింది గాయస్. మనకి ఇక భయం లేదు నైట్ అయితే. ఓకే, ఈ ప్లేస్ అయితే నచ్చలే అబ్బా నాకు రియల్గా. ఓ, ఏంటంటే రెసిపీ బుక్ ఎంతో వచ్చిందబ్బా, చూసుకోలేదు. కామెంట్ అయితే చేయండి మీరు. వేరే ప్లేస్లో, మంచి ప్లేస్లో మనం బేస్ అయితే బిల్డ్ చేసుకుందాం. విలేజ్ని తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం గైస్. ఎందుకంటే విలేజ్ దగ్గర అంత నాకు బాగా అనిపించట్లే. ఓ, ఇది మనం ఫస్ట్ క్రాఫ్ట్ చేసుకున్నాం క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే గాయస్, మన బోట్ దగ్గరికి అయితే వెళ్దాం. వేరే దగ్గర చూస్తాను గాయస్. నేను ఆఫ్లైన్లో చూస్తాను. ఓకే, ఓ మ్యాగ్మా బ్లాక్. హెచ్పి నార్మల్ తీయదు బ్రో అది. ఓకే, ఇదేంట్రీ? మష్రూమ్ కావచ్చు, ఏమో నాకు తెలీదు. వెళ్తున్నాను. ఏంటా సౌండ్? ఓకే, మళ్ళీ ఒక షీప్లో బాగానే దొరుకుతున్నాయి. గైస్, బోట్ అయితే చేసుకుందాం. బోట్
బోట్ బోట్ ఏంటబ్బా కనిపించట్లా. ఈ క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్ట్ చేయలేదు. ఇక మన దగ్గర ఉందిగా 3 ఉన్నాయి. క్రాఫ్టింగ్ టేబుల్ ఇదబ్బా తొందర. బోట్ ఒకటి చాలు. ఓకే, మనమైతే ఐలాండ్ నుంచి బయటకు వెళ్ళిపోదాం. ఇక ఇలా ప్లేస్ ఉందన్నమాట మనకి, మర్చిపోయా. ఓకే గాయ్స్, బాయ్ బాయ్ ఐలాండ్, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో ఆలోచిస్తాను గాయ్స్. ఓకే.